नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మంచి కొడుకుతున్నాడు. వాళ్ళ దగ్గర ఇంకా అది వాళ్ళ వాకిట్ల నుంచే పోతారు. అక్కడ చూస్తే మంచిగా వాళ్ళు ఏందనేది అర్థమైంది. వచ్చేసరికి వాళ్ళు ఏడు దొరుకుతారు అవతల వాటి కారు ఇక్కడ ఆపేసరికి వాళ్ళు ఒక మనిషి నిగరా ఈ అల్మారీ ఇది దీంట్లో నుంచి నేను అజీముద్దీన్, మా కొడుకు పేరు కమాలుద్దీన్. మా కమాల్ ఇక్కడ 2020 నుంచి ఉంటాడు ఇక్కడ ఇంట్లో. నేను పటాన్చేరు శాంతినగర్లో నేను 20 ఇయర్స్ నుంచి ఉంటాను. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మా కొడుకు కోడలు ఇక్కడ ఇంటికి లాక్ చేసి శాంతినగర్ పటాన్చేరులో వచ్చారు. మళ్ళీ రాత్రి రిటర్న్ 12:30 నా దగ్గర నుంచి బయలుదేరారు. లేట్ నైట్లో కార్లో బయలుదేరి వచ్చి ఇక్కడ గేట్ ముందు కార్ పెట్టేస్తే ఆ కార్కు చూసి అప్పటి వరకే ఇద్దరు లోపల దొంగలు ఉన్నారు. ఆ కార్ చూసి వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయారు. అయితే మా బాబు కారులో నుంచి దిగి వాళ్ళకి ఎంబడబడ్డాడు. కొద్ది దూరం వెళ్ళిండు. వాళ్ళు ముందు పోయిన తర్వాత సందులాలా ఎక్కడో వెళ్ళిపోయారు. ఇక రిటర్న్ వచ్చేసిండు. మళ్ళీ వాళ్ళు సెల్ ఫోన్ కూడా ఇక్కడ మర్చిపోయారు. వాళ్ళ సెల్ ఫోన్ ఇంకా గడ్డపార కూడా తెచ్చిండు. మళ్ళీ వాళ్ళు సెల్ ఫోన్ కూడా ఇక్కడ మర్చిపోయి వచ్చేస్తే నేను వాళ్ళ సెల్ ఫోన్ రాత్రి పోలీసు వాళ్ళకి 100కు డైల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ సెల్ ఫోన్ కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ వాళ్ళ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి వాళ్ళవి. గడ్డపారతోటి అంతా లాక్ పలగొట్టి డోర్ పలగొట్టి తీసారు. డోర్ ఓపెన్ చేసారు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మా బాబు వెనకబడ్డాడు అతను వాళ్ళకు, కానీ పారిపోయారు. వాళ్ళని దొరకలేరు. ఆ ఇంటి పక్కన వాళ్ళకు అట్లా అయింది. మొత్తం పొద్దున వచ్చి అంతా తీసుకున్నారు. వాళ్ళు లోపల రూమ్లో మొత్తం అల్మారీ ఓపెన్ ఉండే అట్లనే చూసారు. ఫోటోలు తీసుకున్నారు. రూమ్లో మొత్తం చిల్లర వల్లగా వేసేసి వాళ్ళు అది తీసుకున్నారు. మళ్ళా అంతా పొద్దున రాత్రి అంతా చేసుకుని అంత పోలీసు వాళ్ళ పని చేసుకొని మళ్ళీ క్యాష్ కూడా పోయింది. 25 నుంచి అక్కడ అల్మారీ ఓపెన్ చేసి 12 తులాల బంగారం ఉండే అట్లా, మళ్ళీ 25,000 క్యాష్ ఉండే, మళ్ళీ 60 తులాల వెండి ఉండే. ఆ చైన్స్ అవి తీసుకొని పోయారు. వాళ్ళు ఇంట్లోకి రాగానే రాత్రి ఛార్జింగ్ లేకుండానేమో వాళ్ళ ఫోన్లో మన దగ్గర మన ఛార్జర్ తోటి ఛార్జింగ్ పెట్టిండ్రు వాళ్ళు ఫోన్. వాళ్ళ పోయేటప్పుడు మాత్రం అది విడిచిపెట్టి పోయారు. ఆ హెడ్ ఫోన్స్ కూడా ఉండే, హెడ్ ఫోన్స్ కూడా వాళ్ళకి వెనక పడితే వాళ్ళ నుంచి కింద పడ్డాయి.
బాబు వెనుక పడేసరికి వాళ్ళు ఉరికిండ్రు. ఒకతనేమో చెడ్డీ మీద ఉండే, ఒకతనేమో జీన్స్ ప్యాంట్ మీద ఉండే. అదంతా పక్కన చర్చ్ వాళ్ళది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది.